హలో స్టూడెంట్స్, ఈరోజు మనము వనరులు అనే పాఠం గురించి తెలుసుకుందాం. టుడే అవర్ టాపిక్ ఈజ్ రిసోర్సెస్. వాట్ ఈజ్ ఏ రిసోర్స్? అసలు వనరులు అంటే ఏమిటి? ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఈజ్ ఏ రిసోర్స్. దట్ మీన్స్ ఎనీథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ టు సాటిస్ఫై ఏ నీడ్ ఈజ్ ఏ రిసోర్స్. అంటే మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడే వాటిని మనము ఏమని పిలుస్తాము? వనరులు అని పిలుస్తాము. అంటే మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడే వాటిని మనం ఏమని పిలుస్తాము? వనరులు అని మనము పిలుస్తాము. ఉదాహరణకి వాటర్, ఎలక్ట్రిసిటీ, రిక్షా, వెజిటేబుల్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ దే హ్యావ్ ఆల్ బీన్ యూజ్డ్ బై యూ. సో దే హ్యావ్ యుటిలిటీ. యుటిలిటీ అంటే ఇక్కడ మనము ప్రయోజనము. యుటిలిటీ అంటే ప్రయోజనము. ఇక్కడ ఆ వస్తువు యొక్క ప్రయోజనమే ఆ వస్తువుని ఏ విధంగా మారుస్తుంది అంటే రిసోర్సెస్గా మారుస్తుంది. అంటే ఆ వస్తువు యొక్క యుటిలిటీ అనేది ఆ వస్తువుని ఏ విధంగా మారుస్తుంది అంటే రిసోర్సెస్గా మారుస్తుంది. అంటే ఏ విధంగా మారుస్తుంది? వనరుగా మారుస్తుంది. హౌ డస్ సంథింగ్ బికమ్ ఏ రిసోర్స్? సరే, ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది? వనరుగా ఎలా మారుతుంది అంటే బికాజ్ ఆఫ్ వాల్యూ. అంటే ఆ వస్తువు యొక్క విలువను బట్టి ఆ వస్తువు అనేది ఏ విధంగా మారుతుంది అంటే ఒక వనరుగా మారుతుంది. అంటే ఏదైనా ఒక వస్తువు వనరుగా ఎలా మారుతుంది అంటే బికాజ్ ఆఫ్ వాల్యూ. అంటే ఆ విలువను బట్టి, ఆ వస్తువు యొక్క విలువను బట్టి ఆ వస్తువు అనేది మనకు ఒక వనరు అంటే ఒక రిసోర్స్గా మారుతుంది. ఇక్కడ విలువ, వాల్యూ. వాల్యూ మీన్స్ వర్త్. వర్త్ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. ఆ వస్తువు యొక్క వినియోగ అర్హత కలిగి ఉండడాన్ని మనము వర్త్ అనేసి మనం పిలుస్తాము. టైమ్ అండ్ టెక్నాలజీ ఆల్సో టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ టు సబ్స్టెన్స్ ఇంటూ రిసోర్స్. మనకు ఇక్కడ కాలము అండ్ సాంకేతికత, ఈ రెండు కూడా మనకు టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా మనము చెప్పుకోవచ్చు. Both are related to need the people, so the people themselves are most important resource. At the same time, people, ప్రజలు కూడా ఒక రిసోర్సెస్గా మనము చెప్పుకోవచ్చు. ప్రజలను కూడా మనము ఒక రిసోర్సెస్గా చెప్పుకోవచ్చు. టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. వనరులు రకాలు. వనరులని అంటే రిసోర్సెస్ని మూడు రకాలుగా వర్గీకరించారు. అంటే రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్స్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏమిటి? సహజ వనరులు. రెండవది హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే మానవ నిర్మిత వనరులు. మూడవది హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. రిసోర్సెస్ని అంటే వనరుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. రిసోర్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. న్యాచురల్ రిసోర్స్ అంటే సహజ వనరులు, హ్యూమన్ మేడ్ రిసోర్స్ అంటే మానవ నిర్మిత వనరులు, హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులు. మొదటిది న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు. సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏమిటి అంటే రిసోర్సెస్ దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ నేచర్ అండ్ యూజ్డ్ వితౌట్ మచ్ మోడిఫికేషన్ ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఈ రిసోర్సెస్, ఈ సహజ వనరులు అనేవి మనకు ప్రకృతి నుంచి సహజంగా ఏర్పడతాయన్నమాట. వాటిని మనము సహజ వనరులు ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ అని మనం పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సాయిల్, మినరల్స్, ఇవన్నీ కూడా మనకు న్యాచురల్ రిసోర్సెస్ కిందకి వస్తుంది. దే ఆర్ ఆల్ కమ్స్ అండర్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి బ్రాడ్లీ క్యారెక్టరైజ్డ్ ఇంటూ 2 parts: రిన్యూవబుల్ రిసోర్స్ అండ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్స్. రిన్యూవబుల్ రిసోర్స్ అంటే పునరుత్పాదక వనరులు. నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ అంటే పునరుత్పాదకం కాని వనరులు. రిన్యూవబుల్ రిసోర్స్ ఆర్ దోస్ విచ్ గెట్ రెన్యూడ్ క్విక్లీ. అంటే ఇవి త్వరగా భర్తీ చేయబడేటివి అండ్ పునరుద్ధరింపబడే వాటిని మనం ఏమని పిలుస్తాం అంటే త్వరగా భర్తీ చేయబడతాయి, త్వరగా పునరుద్ధరింపబడతాయి అన్నమాట. అలాంటి రిసోర్సెస్ని, అలాంటి వనరుల్ని మనం ఏమని పిలుస్తాము అంటే రిన్యూవబుల్ రిసోర్స్ అని మనము పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని మనము రిన్యూవబుల్ రిసోర్స్ కిందకి ఎగ్జాంపుల్స్గా మనము చెప్పవచ్చు. నాన్ రిన్యూవబుల్ రిసోర్స్
నాన్ రెన్యూబుల్ రిసోర్స్ ఆర్ దోస్ విచ్ హ్యావ్ లిమిటెడ్ స్టాక్. అంటే ఇవి నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అనేటివి మనకు చాలా పరిమితంగా మనకు ఉంటాయన్నమాట. అంటే పరిమితంగా ఉండే వనరుల్ని నాన్ రెన్యూబుల్ రిసోర్స్ అంటే పునరుత్పాదకం కాని వనరులుగా మనం చెప్పవచ్చు. అంటే ఇవి కానీ నిల్వలు కానీ తరిగిపోతే ఇవి తిరిగి పునరుద్ధరింపబడడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుందన్నమాట. అంటే వన్స్ ది స్టాక్ వాజ్ ఎగ్జాస్టెడ్, అంటే దట్ మీన్స్ వన్స్ దీస్ రిసోర్సెస్ ఆర్ ఎగ్జాస్టెడ్ ఇట్ టేక్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు బి రెన్యూడ్. అంటే ఇవి ఒకసారి వీటి కానీ నిల్వలు కానీ తగ్గిపోతే అవి తిరిగి పునరుద్ధరింపబడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్నమాట. ఎగ్జాంపుల్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ వీటన్నింటినీ కూడా మనము ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్, రెండవది వచ్చేసి హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అంటే మానవ నిర్మిత వనరులు. పీపుల్ యూజ్ న్యాచురల్ రిసోర్స్ టు మేక్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, మిషనరీ అండ్ వెహికల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ హ్యూమన్ మేడ్ రిసోర్స్. అంటే మానవుల ద్వారా నిర్మితమైన వనరుల్ని మనము మానవ నిర్మిత వనరులు ఆర్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ కిందకి మనం చెప్పవచ్చు. మూడవది హ్యూమన్ రిసోర్స్. థర్డ్ వన్ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్. పీపుల్ ఆర్ ఆల్సో హ్యూమన్ రిసోర్సెస్. People can make the best use of nature to create more resources when they have the knowledge, skills and the technology. అంటే మా పీపుల్ని కూడా మనం ఏమని పిలుస్తాము అంటే హ్యూమన్ రిసోర్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తాము, పీపుల్స్ మనం ఏం చేస్తాము, మనకు నాలెడ్జ్, స్కిల్స్ అంటే జ్ఞానం ద్వారా, నైపుణ్యం ద్వారా, సాంకేతికను ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాము, రిసోర్సెస్ని మనము వాడుకుంటున్నాము. సో అందువల్ల మనం కూడా హ్యూమన్ రిసోర్సెస్ కిందకి వస్తామన్నమాట. మనం కూడా హ్యూమన్ రిసోర్సెస్ కిందకి వస్తాము. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆల్సో హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వాల్యుబుల్ రిసోర్స్. అంటే ఎడ్యుకేషన్, విద్య, ఆరోగ్యం ఈ రెండు కూడా మనకు వాల్యుబుల్ రిసోర్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వాల్యుబుల్ రిసోర్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆల్సో హెల్ప్ ఇన్ మేకింగ్ పీపుల్ ఏ వాల్యుబుల్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి. సరే, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, అంటే మానవ వనరుల అభివృద్ధి అంటే ఏమిటి? ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ పీపుల్స్ స్కిల్స్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ మోర్ రిసోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అంటే ఏమని, ప్రజలు నైపుణ్యాలు, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి. అంటే ప్రజల యొక్క నైపుణ్యం, నాణ్యత మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని రిసోర్సెస్ని అంటే మరిన్ని వనరుల్ని సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటే ఏమని, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేసి అంటారు. నెక్స్ట్, రిసోర్స్ కన్జర్వేషన్. రిసోర్స్ కన్జర్వేషన్ ఆర్ కన్జర్వింగ్ రిసోర్సెస్. వనరులను ఏ విధంగా పరిరక్షించాలి? హౌ వి కన్జర్వ్ రిసోర్సెస్? Using resource carefully and giving them to time to get renewed is called resource conservation. What is conservation? What is the resource conservation? Using resources carefully and giving them time to get renewed is called రిసోర్స్ కన్జర్వేషన్. అంటే వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వాటిని పునరుద్ధరించడానికి వాటికి కొంచెం సమయం ఇవ్వడాన్ని మనం ఏమని పిలుస్తామంటే వనరుల పరిరక్షణ అనేసి మనము పిలుస్తాము. సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి అంటే ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడం, సమతుల్యను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. అంటే ఏమని, బ్యాలెన్సింగ్ ద నీడ్ టు యూజ్ రిసోర్సెస్ అండ్ ఆల్సో కన్సర్వ్ దెమ్ ఫర్ ది ఫ్యూచర్. అంటే భవిష్యత్తు కోసం మనం అవసరాల కోసం మనం వనరుల్ని ఏం చేయాలి, భవిష్యత్తు కోసం వాటిని మనము సంరక్షించుకోవాలన్నమాట. వాటిని కోసం మనం వనరులను ఏం చేయాలి, భవిష్యత్తు కోసం మనము వనరులను సంరక్షించుకోవడానికి సమతుల్యతను పాటించడాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే సుస్థిరాభివృద్ధి ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేసి మనము పిలుస్తాము. దెర్ ఆర్ మెనీ వేస్ టు కన్జర్వ్ రిసోర్స్.
వనరులను పరిరక్షించడానికి మనకు అనేక రకాలుగా మనం పరిరక్షించుకోవచ్చు. అందులో ఈచ్ పర్సన్ కెన్ కంట్రిబ్యూట్ బై రెడ్యూసింగ్ కన్జంప్షన్, రీసైక్లింగ్ అండ్ రీయూజింగ్ థింగ్స్. అంటే ఏమని, వనరుల వినియోగాన్ని తగ్గించడం, వనరుల్ని తిరిగి మళ్ళీ మనము పునర్వినియోగం చేసుకోవడం. ఈ రెండింటి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వనరులని మనం పరిరక్షించవచ్చు. సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ మనకు సమ్ ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి సంబంధించి కొన్ని సూత్రాలను ఇవ్వడం జరిగింది. మొదటిది వచ్చేసి రెస్పెక్ట్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, కన్సర్వ్ ద ఎర్త్స్ విటిలిటీ అండ్ డైవర్సిటీ, minimize the depletion of natural resources, changing personal attitude and practices towards the environment, enable communities to care for their own environment. అంటే మొదటిది వచ్చేసి అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే రెస్పెక్ట్ ఆల్ అండ్ కేర్ ఫర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సెకండ్ వన్ ఈజ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అంటే మానవ జీవన నాణ్యతను కూడా మెరుగుపరుచుకోవాలి. థర్డ్ వన్ ఈజ్ కన్సర్వ్ ద ఎర్త్స్ విటిలిటీ అండ్ డైవర్సిటీ. భూమి యొక్క జీవశక్తి అండ్ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మినిమైజ్ ద డిప్లెక్షన్ ఆఫ్ నేచురల్ రిసోర్స్. అంటే సహజ వనరుల క్షీణతను తగ్గించాలి. ఫిఫ్త్ వన్ ఈజ్ చేంజింగ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ది ఎన్విరాన్మెంట్. పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి, విధులను కూడా మార్చుకోవాలి. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కేర్ ఫర్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించడం. ఇవన్నీ కూడా మనకు కొన్ని సూత్రాలుగా, సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కిందకి ఈ 6 ప్రిన్సిపల్స్ని మనము చెప్పుకోవచ్చు.